బీఆర్ఎస్ పాలనలో 7,09,11 కోట్లను బీఆర్ఎస్ అధికారంలో అప్పులు చేశారని తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అప్పులు చేశామంటూ బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసెంబ్లీలో వాటిని పూర్తిగా బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని బట్టి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం, ప్రజల్ని తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా ఇవన్నీ?